గురుగారు, నాకు ఒక చిన్న సందేహం అండి. దత్తాత్రేయుడిని గురువు అంటారు, సాయిబాబాను గురువు అంటారు, మాస్టర్ని గురువు అంటారు, ఫ్రెండ్స్ గురు అని పిలుచుకుంటారు. అసలు ఎవరు అసలు నిజమైన గురువు? మాతృదేవోభవ. గురు శబ్దానికి మన సంప్రదాయంలో చాలా విశిష్టమైన అర్థం ఉంది. అసలైన గురువు ఎవరు జీవితంలో అంటే ఆత్మే గురువు. మీకు మీరే గురువు, నాకు నేనే గురువు. ఏ జీవికైనా ఆ జీవే గురువు. బుద్ధరేదాత్మన ఆత్మానం నా ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మనః. ఆత్మైవ హి ఆత్మనో బంధు, నీకు నువ్వే బంధువు. ఆత్మైవ రిపు ఆత్మనః, నీకు నువ్వే శత్రువు. మన ఆలోచనలే మనకు శత్రువులు, మన ఆలోచనలే మనకు మిత్రులు. అంచేత మన నిజమైన గురువును కనుక్కోవాలంటే లోపలికి చూడాలి, బయట చూస్తే ఉపయోగం లేదు. బయట గురువింద గింజలు ఉంటాయి, గురువులు ఉంటారు. లోపల నిజమైన గురువు ఉంటాడు. ఆ లోపల ఉండే గురువే వెంకటేశ్వర స్వామి. లోకంలో ఉండే గురువులు పోనీ అనుకుంటున్న వాళ్ళు మనకు ఆశ్రయం కోసమో ఎవరినైనా ఆశ్రయించాలి అంటే గుశబ్దస్త్వంధకారస్య త్రిశబ్దస్తన్నిరోధక అంధకార నిరోధిత్వాత్ గురురిత్యభిధీయతే అన్నారు. మనలో రకరకాల కామమని, క్రోధమని, లోభమని, మోహమని ఉంటాయి కదా, ఇదే అంధకారం. దీనివల్ల మనం చీకట్లో ఉంటాం. లేకపోతే చీకట్లో ఎందుకు ఉంటాం? చీకట్లో ఉండడం అంటే అర్థం ఏంటి? ఏమీ కనపడకపోవడం, అంతే కదా. ఓ కామావేశానికి లోనైన వాడికి ఇంకేం కనపడదు. ఓ క్రోధావేశానికి లోనైన వాడికి ఏమీ కనపడదు. ఏముంటే అది బదలు కొట్టేస్తాడు. ఓ మోహావేశానికి లోనైనా అంతే, ఓ స్వార్థానికి లోనైనా అంతే. నా ఇష్టం అంతే, నా స్వార్థం నాకు కలిసి వస్తుంది అంటాడు. అంటే ఆ ఒక్క విషయము తప్ప ఇంకేమీ కనపడట్లేదు ఉంటే చీకట్లో ఉన్నట్టే కదా. అంటే దాని నుంచి బయటపడాలి అంటే ఎవరు అంధకారం నుంచి బయటపడేస్తారు? ఒక వ్యాసుడు బయటపడేస్తాడు, ఒక వాల్మీకి బయటపడేస్తాడు, ఒక శంకరాచార్య బయటపడేస్తారు, ఒక రామానుజాచార్య బయటపడేస్తారు. వారు గురువులంటే. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద. ఒక అద్భుతమైన విషయం చెబుతారండి. కన్య, పెళ్లి కాని అమ్మాయి నాకు గురువు అంటాడు దత్తాత్రేయుడు. ఒక ఇంట్లో ఆ తల్లిదండ్రులు ఎక్కడికో ఊరికి వెళ్ళవలసి వచ్చి అమ్మాయిని ఒక్కదాన్ని వదిలేశారట. ఆ అమ్మాయికి ఏదో 16-17 ఏళ్ళు వయసు లేదు. సంబంధం చూడడానికే వెళుతున్నారు వీళ్ళు కూడా. వెళుతూ అమ్మాయిని వదిలిపెడుతున్నామని భయంతో చుట్టాలకి వాళ్ళకి చెప్పి జాగ్రత్తగా ఉండమ్మా, తలుపులు వేసుకోమ్మా జాగ్రత్తగా అని చెప్పారు. కానీ ఆ రోజుల్లో మర్యాద అండి, అతిథులు ఎవరైనా వస్తే భోజనం పెట్టడం మర్చిపోకమ్మా అన్నారండి. అంత మర్యాద. తర్వాత విచిత్రంగా ఇలాగే సంబంధాలు చూసుకుంటూ వెతికే వాళ్ళు ఎవరో అక్కడికి వచ్చారు. ఈ తలుపు కొట్టి మేము అతిథులం అమ్మ అన్నారు. మేము సంబంధం కోసం వచ్చామని చెప్పేవారు కదా. అలా చెప్పరు. చెబితే ప్రదర్శన వేరుగా ఉంటుంది. పెళ్లి చూపుల వేషం వేరు, మామూలు వేషం వేరు కదా. ఆ వేషాలు చూసే కదా మనం మాయలో పడుతున్నది. అందుకని పెళ్లి చూపుల వేషం వేరు కాబట్టి అలా చెప్పలేదు. మేము ఏదో మామూలు పని ఉండి వచ్చామమ్మా, ఊరంతా తిరిగాం, అలసిపోయాం, కాస్త ఏమన్నా మధ్యాహ్నం అప్పుడు 2 అయింది, అన్నం తినే సమయం కాదు, ఏదో కాస్త పాలు మజ్జిగో తాగి పెడతాం. అయ్యో కూర్చోండి. వాళ్ళని కూర్చోబెట్టి అమ్మాయి లోపలికి వెళ్ళి బొత్తిగా పాలు మజ్జిగ ఇవ్వడం ఏంటి, ఏదైనా చేసి పెట్టాలి అతిథి అంటేను అని లోపల ఆ జంతికల పిండి ఏదో సిద్ధంగా ఉందండి. అది కాస్త తడిపేసి ముద్ద చేసి జంతికలు చేద్దామని ఏదో చూస్తోంది అమ్మాయి. చూస్తుంటేనండి ఇలాగా అమ్మాయి ఆ పిండి ఇలా ఒత్తుతూ ఉంటే గాజులు చప్పుడవుతున్నాయి. మంచి ఐశ్వర్యవంతులు అమ్మాయి. ఇటు పక్క 16 గాజులు, ఇటు పక్క 16 గాజులు అమ్మవారికి వేసినట్టు వేశారు వాళ్ళు, మట్టి గాజులు. అవి చప్పుడవుతున్నాయి. చప్పుడవుతుంటే ఆ అమ్మాయి అనుకుందట, ఆలోచన చూడండి, భారతీయ సంస్కారంలో అమ్మాయిల్ని అబ్బాయిల్ని ఎలా పెంచేవారో ఆలోచన విధానం. ఇంత చప్పుడవుతుంటే వీళ్ళకి తెలుస్తుంది నేనేదో తయారు చేస్తున్నానని. చిన్నపిల్లని మనం శ్రమ పెడుతున్నామని వెళ్ళిపోతారేమో, ఆ భావన చూడండి. వెళ్ళిపోతారేమో. ఇప్పుడైతే మనం ఎవరైనా ఇంటికి వస్తే మీరు తీసుకునే వచ్చి ఉంటారులేండి, కాఫీ తాగే వచ్చి ఉంటారులేండి, గొడవలేదు, ఇంకేమంటాడు వాడు, ఆ మాట నువ్వే అన్నాక. ఇప్పుడు కాఫీ ఇచ్చి బాగుందో లేదో మనం అడగాలి కానీ బాగుంటుందిలేండి మా ఆవిడ కలిపితే నేనే అంటే మీరేమంటారు? ఇంకా మాట్లాడరు, బాగానే ఉందంటారు. అలాంటి లౌక్యాలు తెలియవు పాపం. అందుకని చప్పుడైతే ఏదో శ్రమ పడుతోంది చిన్నపిల్ల, మనం వచ్చిన వాళ్ళం చిన్నపిల్లని శ్రమ పడుతున్నాం, అమ్మా నాన్న లేరు ఈ అమ్మాయికి ఇక్కడ అని అనుకుంటారేమో, వెళ్ళిపోతారేమో. వాళ్ళు వెళ్ళిపోవద్దని సగం గాజులు తీసేసింది. 16 గాజులు సగం తీసేసింది. ఇటువైపు కూడా సగం తీసింది. 8 ఉన్నాయి. మళ్ళీ ఇలా ఏదో పిండి ఒత్తుతోందట. మళ్ళీ చప్పుడవుతున్నాయి. ఇంకో 4 తీసేసింది. మళ్ళీ చప్పుడవుతున్నాయి. చివరికి అటో గాజు ఇటో గాజు మాత్రమే ఉంచుకుని ఆ పిండి ఒత్తిందిటండి. అప్పుడు ఏమీ చప్పుడు కాకుండా పని నడిచిందిరా. దీన్ని గమనించిన దత్తాత్రేయ స్వామి ఏం నిర్ణయించుకున్నాడు అంటే 20 గాజులున్నా చప్పుడైంది, 16 గాజులున్నా చప్పుడైంది, 2 గాజులున్నా చప్పుడైంది, 1 గాజు ఉన్నప్పుడే చప్పుడు కాలేదు. అంచేత ధ్యానం ఎప్పుడు ఏకాంతంగానే చెయ్యాలి, ఎవరూ ఉండకూడదు అని 16 ఏళ్ళు కూడా నిండాలి అని ఆ అమ్మాయి నుంచి అమ్మాయిని గురువుగా భావించి నేర్చుకున్నాడు. అంటే గురు పూర్ణిమ ఎందుకు ఉద్దేశించబడిందో అందరం గ్రహిద్దాం. సెలవు.